ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మెజారిటీ ఎలిమెంట్. సో ముందు క్వశ్చన్ అర్థం చేసుకుందాం. మనకి ఒక ఇంటిజర్ అరే ఇస్తారు, మనం మెజారిటీ ఎలిమెంట్ని రిటర్న్ చేయాలి. మరి మెజారిటీ ఎలిమెంట్ అంటే ఏంటి? అరే సైజ్ n అనుకుంటే n/2 టైమ్స్ కన్నా ఎక్కువసార్లు అపియర్ అయ్యే ఎలిమెంట్ని మెజారిటీ ఎలిమెంట్ అంటారు. క్వశ్చన్లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మెజారిటీ ఎలిమెంట్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ అని గ్యారంటీ ఇస్తున్నారు. కాబట్టి మనం ఆన్సర్ ఉంటుంది అని అజ్యూమ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. 3, 2, 3 అరే లెంత్ ఈక్వల్స్ టు 3. n/2 అంటే 1.5. ఇప్పుడు 3 అనేది 2 టైమ్స్ వచ్చింది. 2 ఈజ్ గ్రేటర్ దెన్ 1.5 కాబట్టి ఆన్సర్ 3. ఇంకో ఎగ్జాంపుల్ 2, 2, 1, 1, 1, 2, 2 ఇది అరే అయితే లెంత్ ఈక్వల్స్ టు 7 అవుతుంది. ఇప్పుడు n/2 అంటే 7/2 ఈక్వల్స్ టు 3.5. 2 అనేది 4 టైమ్స్ వచ్చింది. 4 ఇస్ గ్రేటర్ దెన్ 3.5 కాబట్టి ఆన్సర్ 2. క్వశ్చన్ క్లియర్ అయింది కదా. మరి ఫస్ట్ మనకి వచ్చే ఐడియా ఏంటి? బ్రూట్ ఫోర్స్ అంటే ప్రతి ఎలిమెంట్ ఫ్రీక్వెన్సీ కౌంట్ చేయడం. ఫస్ట్ ఎలిమెంట్ ఎన్నిసార్లు వచ్చిందో కౌంట్ చేయడం, తర్వాత సెకండ్ ఎలిమెంట్ ఎన్నిసార్లు వచ్చిందో కౌంట్ చేయడం. ఇలా అన్ని ఎలిమెంట్స్ కోసం చెక్ చేస్తాం. ఎప్పుడైతే కౌంట్ n/2 కన్నా ఎక్కువ ఉంటుందో ఆ ఎలిమెంట్ రిటర్న్ చేస్తాం. ఇది వర్క్ అవుతుంది, కానీ ప్రాబ్లం ఏంటి? ప్రతి ఎలిమెంట్ కోసం మళ్ళీ అరే ట్రావర్స్ చేస్తున్నాం. కాబట్టి టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n స్క్వేర్ అవుతుంది. లార్జ్ ఇన్పుట్స్ వస్తే స్లో అవుతుంది. బెటర్ అప్రోచ్ ఏంటి అంటే హ్యాష్ మ్యాప్. హ్యాష్ మ్యాప్లో ఫ్రీక్వెన్సీ కౌంట్ స్టోర్ చేయొచ్చు. ప్రతి ఎలిమెంట్ కౌంట్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్తాం. తర్వాత కౌంట్ n/2 కన్నా ఎక్కువ ఉన్న ఎలిమెంట్ రిటర్న్ చేస్తాం. ఇది బిగ్ ఆఫ్ n టైంలో వర్క్ అవుతుంది, కానీ స్పేస్ బిగ్ ఆఫ్ n పడుతుంది. మరి ఇంకో ఆప్టిమల్ అప్రోచ్ ఉందా? ఉంది. అదే బాయర్ మోర్ ఓటింగ్ ఆల్గారిథం. ఫస్ట్ వినగానే కొంచెం స్ట్రేంజ్గా అనిపించవచ్చు, కానీ ఇంట్యూషన్ చాలా సింపుల్. క్వశ్చన్ మెజారిటీ ఎలిమెంట్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ అని గ్యారంటీ ఇస్తుంది కదా. అంటే మెజారిటీ ఎలిమెంట్ ఫ్రీక్వెన్సీ మిగతా ఎలిమెంట్స్ ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ ఉంటుంది. కాబట్టి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఒకదాన్ని ఒకటి క్యాన్సిల్ చేసుకొని వెళ్ళినా చివరి మెజారిటీ ఎలిమెంట్ మిగులుతుంది. ఇప్పుడు డ్రై రన్ చేసి చూద్దాం. ఎగ్జాంపుల్ అరే 2, 2, 1, 1, 1, 2, 2. సో ఇక్కడ మనం 2 వేరియబుల్స్ మెయింటైన్ చేస్తాం, క్యాండిడేట్ అండ్ కౌంట్. స్టార్టింగ్లో క్యాండిడేట్ ఈక్వల్స్ టు 2 అనుకుంటే కౌంట్ ఈక్వల్స్ టు 1, ఎందుకంటే ఆ పొజిషన్ వరకు 2 ఒకటేసారి వచ్చింది. నెక్స్ట్ 2 వచ్చింది, సో సేమ్ క్యాండిడేట్ కాబట్టి కౌంట్ ఇంక్రిమెంట్స్ టు 2. నెక్స్ట్ 1 వచ్చింది, డిఫరెంట్ ఎలిమెంట్ కాబట్టి కౌంట్ 1 అంటే డిక్రిమెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ 1 వచ్చింది, మళ్ళీ డిఫరెంట్ ఎలిమెంట్ కాబట్టి కౌంట్ మళ్ళీ డిక్రిమెంట్ చేస్తే కౌంట్ 0 అవుతుంది. కౌంట్ 0 అయింది కదా, అంటే ఇప్పటివరకు ఉన్న క్యాండిడేట్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్ని న్యూ క్యాండిడేట్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ 1 వచ్చింది అంటే క్యాండిడేట్ 1, కౌంట్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ 2 డిఫరెంట్, కౌంట్ ఈక్వల్స్ టు 2. మళ్ళీ కౌంట్ 0 అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్ని మళ్ళీ క్యాండిడేట్గా సెట్ చేస్తాం. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? 2 ఉంది, సో ఇప్పుడు క్యాండిడేట్ 2 అయింది, కౌంట్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు అరే కంప్లీట్ అయ్యింది. ఫైనల్ క్యాండిడేట్ 2 కాబట్టి ఆన్సర్ 2. సింపుల్గా చెప్పాలంటే సేమ్ ఎలిమెంట్ వస్తే ఓట్ ఇంక్రీజ్ చేస్తున్నాం, డిఫరెంట్ ఎలిమెంట్ వస్తే ఓట్ డిక్రీజ్ చేస్తున్నాం. మెజారిటీ ఎలిమెంట్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ కాబట్టి ఫైనల్గా అదే మిగులుతుంది. అందుకే ఆల్గరిథం వర్క్ అవుతుంది. కాబట్టి టైం కాంప్లెక్సిటీ ఏంటంటే బిగ్ ఆఫ్ n, ఎందుకంటే అరేని ఒకసారి మాత్రమే ట్రావర్స్ చేస్తున్నాం అండ్ నో ఎక్స్ట్రా స్పేస్ కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 1. ఇప్పుడు కోడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మనం క్యాండిడేట్ అండ్ కౌంట్ అనే 2 వేరియబుల్స్ మెయింటైన్ చేస్తాం. కౌంట్ 0 అయితే కరెంట్ ఎలిమెంట్ని న్యూ క్యాండిడేట్గా సెట్ చేస్తాం. కరెంట్ ఎలిమెంట్ క్యాండిడేట్కి ఈక్వల్ అయితే కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తాం. డిఫరెంట్ అయితే కౌంట్ డిక్రిమెంట్ చేస్తాం. అరే కంప్లీట్ అయ్యాక క్యాండిడేట్ వేరియబుల్లో మెజారిటీ ఎలిమెంట్ స్టోర్ అవుతుంది కాబట్టి క్యాండిడేట్ని రిటర్న్ చేస్తాం. అండ్ యా, దట్స్ ఇట్. వెరీ ఫేమస్ ఇంటర్వ్యూ ప్యాటర్న్ ఇది.